హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో కంప్లీట్గా ఈరోజు అయితే రెండవ రోజు మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 8:30 అవుతుంది. నైట్ అయితే నేనైతే వాటర్ పెట్టేసిన. సో వాటర్ అనేది మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా అనేది ఇప్పుడైతే మనవి ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా వాటర్ పెట్టుడు. సో వాటర్లో మెడిసిన్ వచ్చేసి నియోడాక్స్. ఇంతకుముందుకు మీకు షార్ట్ వీడియోలో చెప్పిన కదా. సో ఈ నియోడాక్స్ 3 days మనం యూజ్ చేసుకోవాలి. 3 days తర్వాత మళ్ళీ మనకు వేరే మెడిసిన్ అనేది మన సూపర్వైజర్ అనేది తీసుకురావడం అయితే ఈరోజు అయితే జరుగుతుంది. సో ఆ మెడిసిన్ ఏ మెడిసిన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ తెలియజేస్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం నియోడాక్స్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అస్టిక్ యాసిడ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. వాటర్లో మనము ఇప్పుడు ఒక డ్రమ్ము తీసుకుంటున్నాం కాబట్టి మనము 100 ml 1000 లీటర్కు 100 ml మనము అయితే అస్టిక్ యాసిడ్ అనేది మనం వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 200కు మనం దాన్ని కొలత తీసుకొని అస్టిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా వాటర్ పెట్టుడు కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫీడ్ గురించి మనం చూసినట్టయితే ఇప్పుడైతే ఫీడ్ ఈ విధంగా ఉంది. సో ఫీడ్ ఎక్కడన్నా లేకపోతే సో ఫీడ్ అనేది చూసుకొని పోసుకోవాలి. సో మరీ ఫీడ్ ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే కొంచెం లేనట్టే ఉంచుకోవాలి. ఎందుకంటే వేస్టేజ్ అవుతుంటుంది, కిందకు పడేస్తాయి. కానీ పడాయి, కాకపోతే ఒక్కో టైంలో ఏంటంటే తవ్వేస్తాయి మొత్తం. సో అందుకని ఫీడ్ కూడా మనం చూసుకుంటూ పోసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే చిక్స్ని మాత్రం డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. సో ఎందుకంటే అవి డిస్టర్బ్ చేసినా కొద్దీ ఏమవుతాయంటే అవి లేసుకుంటూ సో ఫీడ్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ చేస్తూ ఉంటాయి. మనం అలా డిస్టర్బ్ చేయకపోతే ఏమవుతాయంటే అవి అక్కడనే కూర్చుంటూ ఉంటాయి. సో మనకు ఫీడ్ ఇంటేక్ చేయి, వాటర్ కూడా చేయి. ఒక 3-4 days మాత్రం కంపల్సరీ ఇలా చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా అన్నప్పుడు కూడా అవి చూడు ఏ విధంగా అవుతున్నాయో. సో ఇలా లేచినప్పుడు అవి ఏమవుతాయంటే కొన్ని వాటర్ దగ్గరికి వెళ్తే వాటర్ తాగుతాయి, ఫీడ్ ఇంటేక్ చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగానైతే మనమైతే 3 days అయితే ఈ విధంగా అనేది కష్టపడితే పడాలి. ఇంకా లైటింగ్ గురించి మీరు చూస్తున్నట్టయితే మనదైతే లైట్ అనేది ఈ విధంగా అనేది నేను సెట్ చేసిన. సో మనకు టెంపరేచర్ కూడా మామూలుగానే ఉంది. ఇప్పుడు హీట్ అనేది ఎక్కువ లేదు, ఇప్పుడు మామూలుగా ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఇంకా 10-11కు తర్వాత మళ్ళీ మనకు ఈ సైడ్ పరదాలు అనేవి లోపలికే మనం లేపుకోవాలి. సో నైట్ టైం అనేది మనం అయితే బ్రూడింగ్ అయితే పెడుతున్నాము, ఎందుకంటే కూల్ ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగానైతే ఈరోజు అయితే మేనేజ్మెంట్ అయితే మనదైతే చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏమేమి చేసేది అనేది తెలియజేస్తా. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.